Hello everyone, welcome back to my channel Nikki Nutrients and please do like, share and subscribe. ఈ శారీ వచ్చేసి మా ఫ్రెండ్ అన్నమాట. సో ఇదంతా చూడండి ఎంబ్రాయిడరీ శారీ. ఈ శారీని డ్రెస్లాగా కన్వర్ట్ చేయమన్నారు. సో ఇది వచ్చేసి పళ్ళు పాట అన్నమాట. సో కింద అండ్ పైన మొత్తం ఇలా థ్రెడ్ వర్క్తోని వైట్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి పళ్ళు పాట చూడండి, కొంగు ఎంత హైలైట్ వచ్చేసిందో. నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేశాను, లైక్ శారీ డ్రేప్ చేసుకుంటే ఎలా ఉంటుందో అని. తర్వాత నేను వచ్చేసి కొంగు పార్ట్ అనేది సపరేట్ చేశాను అనమాట. సో సపరేట్ చేసిన తర్వాత దాన్ని మెజర్ చేసుకుంటున్నాను, అంటే హ్యాండ్స్కి ఎంత ఉంటుంది అండ్ బాడీకి ఎంత అని. బాడీకి నేను 15 అలా కట్ చేసుకున్నాను, అంటే లైనింగ్ మనం 14 తీసుకుంటాం కదా, మెయిన్ క్లాత్ అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత ఈ వైట్ బార్డర్ వచ్చేసి నేను హ్యాండ్స్కి పెట్టేశాను, అంటే హ్యాండ్స్ కూడా ప్లెయిన్ హ్యాండ్సే, ఎందుకంటే ఇది కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా. సో ప్లెయిన్ హ్యాండ్స్ అయితే కొంచెం డ్రెస్ అనేది కొంచెం లుక్ డిగ్నిటీగా ఉంటుంది, కొంచెం ఏం డిజైన్స్ ఏం పెట్టలేదు. సో కొంచెం నీట్గా కనిపిస్తుందని ఇలా హ్యాండ్స్ అనేది వర్క్ కట్ చేసుకున్నాను. లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను 4 మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. నేను బాడీ పార్ట్ కోసం లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకొని రిమైనింగ్ మొత్తం బాటమ్కి యూస్ చేశాను. చూడండి ఇలా బాడీ క్లాత్ నేను 40 ఇంచెస్, అంటే లైక్ నడుము వచ్చేసి 40 తీసుకున్నాను, అంటే 10 అలా తీసుకున్నాను. అండ్ చెస్ట్లు వచ్చేసేమో 12 తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసేమో 6 తీసుకున్నాను అండ్ ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసేమో 7 తీసుకున్నాను. సో చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా క్రాస్ కటింగ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇక్కడ షోల్డర్స్ దగ్గర మార్క్ చేసుకున్నాను, నెక్ దగ్గర కూడా. తర్వాత ఇలా డబల్ లేయర్ ఉంటుంది కదా, అది సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నెక్ అనేది మనం కట్ చేసుకోవాలి. లైక్ నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి స్వీట్ హార్ట్ షేప్ ఇచ్చేసాను. చూడండి ఇలా 4.5 పెట్టేసుకున్నాను ఫ్రంట్ నెక్. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అన్నమాట. సో బ్యాక్ నెక్ వచ్చేసి నేను కంప్లీట్ డోరీస్ పెట్టేశాను అన్నమాట బ్యాక్ సైడ్. ఇలా చూడండి 7 ఏమో బ్యాక్ డీప్ తీసుకున్నాను అండ్ షోల్డర్ ఏమో 3 తీసుకున్నాను. ఇలా నార్మల్ రౌండ్ యూ పెట్టేశాను. సో కొంచెం డీపే తీసుకున్నాను, ఎందుకంటే మనకు జిగ్జాగ్ థ్రెడ్స్ అనేది వస్తుంది. సో మీకు వీడియో ఎండింగ్లో కనిపిస్తుంది ఎలా నేను స్టిచ్ చేశానో. తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా. సో దాని మీద ఈ లైనింగ్ క్లాత్ అనేది ప్లేస్ చేసుకోవాలి. చూడండి ఇలా ప్లేస్ చేసుకొని నేను పెట్టేసుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్. సో మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం. తర్వాత ఇది వచ్చేసి బాటమ్ పార్ట్. నేను బాటమ్ పార్ట్ని ఎలా డివైడ్ చేశానంటే, శారీ బార్డర్ ఉంటుంది కదా వైట్ బార్డర్, అండ్ ఎట్లా అంటే పైన 10 ఇంచెస్ కింద 10 ఇంచెస్ బార్డర్ అనేది కంప్లీట్గా కట్ చేశాను అన్నమాట. ఎందుకంటే 2 సైడ్స్ బార్డర్ వచ్చేసింది కదా, కొంచెం ఏమో ప్లెయిన్ క్లాత్ వచ్చింది, అది వచ్చేసి నేను బ్యాక్ సైడ్ వేశాను. కంప్లీట్ బార్డర్ వచ్చిందేమో ఫ్రంట్ ఫ్రిల్స్ కోసం యూస్ చేశాను, కొంచెం ప్లెయిన్ క్లాత్ వచ్చిందేమో బ్యాక్ ఫ్రిల్స్ కోసం యూస్ చేశాను. సో మిడిల్ క్లాత్ మొత్తం నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ లెక్క నేను డివైడ్ చేసుకున్నాను అనమాట. సో దానికి కింద ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను కంప్లీట్గా. తర్వాత ఫ్రిల్స్ పైనుంచి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చూడండి మీకు ఇలా ఫ్రిల్స్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లైక్ మీరు దానికి పీకో చేసుకుని కూడా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి బాడీ పార్ట్. ఇది బాడీ పార్ట్కి ఇలానే వీడియో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకోవాలి. తర్వాత చూడండి స్టిచ్ చేసుకున్నాం కదా, ఇది ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్, అంటే మెయిన్ క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న మార్కింగ్స్ అనేది కటింగ్స్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు ఈజీగా ముడతలు లేకుండా రిటర్న్ తీసుకుంటే నీట్గా వస్తుంది. సో చూడండి ఇలా పై నుండి కుట్టు వేసేయాలి. సో ఇలా కుట్టు వేసుకున్నాను. చూడండి అంతా నీట్గా ఈక్వల్గా వచ్చేటట్టు కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. మనం ఆ కుట్టు వేసుకున్న తర్వాత చుట్టూ కుట్టు వేసుకోవాలి. సో చూడండి నేను ఆర్మ్ హోల్ దగ్గర చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత కింద నడుము పార్ట్ దగ్గర కూడా నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. స్టిచెస్ వేసుకున్నప్పుడు చూడండి ఇది జార్జెట్ కదా, అంటే జారిపోతూ ఉంటుంది. ముడతలు లేకుండా మనం స్టిచెస్ అనేది వేసుకోవాలి, ముడతలు ఉంటే డ్రెస్ అనేది ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. సో చూడండి ఇలా నేను స్టిచెస్ మొత్తం ముడతలు లేకుండా స్టిచ్ అనేది చుట్టుకుట్టు వేసుకున్నాను. సో చూడండి తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్నాను కదా, మిడిల్లో 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అటు ఇటు టాకాలు అనేది పోసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్.
ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అన్నమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ కదా. ఇలా నేను వీడియోలో చూపిస్తుంది చుట్టూ కుట్టు వేసుకోవాలి. దీనికి కూడా ఆ కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, సేమ్ బ్యాక్ నెక్ ఎలా కట్ చేసుకున్నామో ఫ్రంట్ నెక్ కూడా అలాగే కట్ చేసుకొని ఇలా మార్కింగ్స్ అంటే చిన్న చిన్న కటింగ్స్ అనేది ఇచ్చుకోవాలి. కటింగ్స్ ఇచ్చుకున్న తర్వాత దాన్ని రివర్స్ తీసుకొని పైనుంచి అనేది ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి అలా నీట్గా మనకు పాదం ఇంచు గ్యాప్తోని కుట్టు అనేది ఈక్వల్గా వచ్చేటట్టు స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని దానికి కూడా సేమ్ చుట్టు కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా చుట్టు కుట్టు నీట్గా వేసుకుంటేనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అండ్ దీనికి కూడా నేను ఫ్రంట్ సైడ్ సేమ్ అలాగే బ్యాక్ ఎలా టాకలు పోసుకున్నానో అలాగే పోసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను చెప్పాను కదా, బ్యాక్ నెక్ వచ్చేసి థ్రెడ్స్ నేను జిగ్జాగ్ థ్రెడ్స్ అనేవి పెడుతున్నాను కదా, దానికోసం ఇలా చిన్న చిన్న థ్రెడ్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. వాటిని ఇలా కట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇలా 2 ఇంచ్తోని ఇలా చిన్న చిన్న థ్రెడ్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ నేను స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా నేను వీళ్ళు చూపిస్తున్నట్టు నెక్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత లాంగ్ థ్రెడ్తో నేను మనం బాడీ స్టిచ్ చేసుకున్నాం కదా, బాడీ నడుము మెజర్మెంట్స్ ప్రకారం దాన్ని అడ్జస్ట్మెంట్తోని మనం ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ కింద ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, పైన ఇంకా కుచ్చి పెట్టుకోలేదు. సో దాన్ని మనం బాడీ నడుము అడ్జస్ట్మెంట్ ప్రకారం మనం పెట్టుకొని ఇలా మెజర్ చేస్తూ మనం ఈ కుర్చీలు అనేది పెట్టుకోవాలన్నమాట. సో తర్వాత నేను లైనింగ్ క్లాత్ని డైరెక్ట్గా మెయిన్ క్లాత్కి జాయిన్ చేశాను. మీకు కావాలంటే లైనింగ్ క్లాత్ని కూడా సపరేట్గా స్టిచ్ చేసుకొని మళ్ళీ దానికి జాయిన్ చేసుకోవచ్చు. సో అలవాటు ఉన్న వాళ్ళంటే డైరెక్ట్ చేసుకోవచ్చు, అలవాటు లేదు అంటేమో ఇలా సపరేట్గా మళ్ళీ మెజర్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గానే స్టిచ్ చేసుకున్నాను. కొంచెం ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది. కానీ ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు కింద కరెక్ట్గా చూసుకోవాలి, ఎందుకంటే మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఫ్రిల్స్ మీద స్టిచెస్ అనేవి పడిపోతాయి. తర్వాత అవి లైక్ ఫ్రిల్స్ అనేవి కొంచెం అటు ఇటు అయిపోతాయి అన్నమాట. చూడండి ఇలా నేను బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసుకున్నాను కదా, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ షోల్డర్స్ అనేది ఇలా జాయిన్ చేసుకున్నాను. మనం బాటమ్ పార్ట్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, ఇది బాడీ పార్ట్ కూడా మనం ఇలా రెడీ చేసుకుంటే బాటమ్ అండ్ బాడీ పార్ట్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇలా 2 షోల్డర్స్ దగ్గర ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ కార్నర్స్ దగ్గర ఖచ్చితంగా రఫ్ అనేది ఇచ్చుకోవాలి, ఎందుకంటే కార్నర్స్ దగ్గర ఇట్లా కుట్లు పిక్కలకుండా ఉంటుంది. అండ్ డబుల్ స్టిచ్ వేస్తే కూడా కుట్లు పిక్కలకుండా ఉంటుంది. తర్వాత నేను హ్యాండ్స్ అనేది జాయిన్ చేస్తున్నాను. చూడండి ఇలా మిడిల్కి పెట్టేసి షోల్డర్స్ దగ్గర ఇలాను వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్స్ అనేది ఫస్ట్ వన్ సైడ్ జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంటే కట్ చేసుకోవచ్చు. ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం స్టిచ్ వేసుకోవాలి అంటే డబుల్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి. నెక్స్ట్ టైం డబుల్ స్టిచ్ వేసినప్పుడు మనం చూసుకోవాలి, అంటే స్టిచ్ వేసినప్పుడు ముడతొస్తుందన్నమాట కింద. సో అది ముడతొస్తుందా రావట్లేదా అని చూసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా డబుల్ స్టిచ్ వేసుకుంటేనే పిగలకుండా ఉంటుంది. ఇలా 2 హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్కి మనం అంటే లైక్ బాడీ పార్ట్కి మనం కింద బాటమ్ పార్ట్ అనేది జాయిన్ చేయాలి. చూడండి ఇక్కడ నేను బాటమ్ పార్ట్కి పైన బాడీ క్లాత్ అనేది జాయిన్ చేస్తున్నాను. బాడీ పార్ట్ చూడండి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్కి కూడా మనం డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలని, నాకు ఆల్రెడీ నేను చూశాను, బట్ ఎక్కడో కుట్టు పడిపోయింది. సో దాన్ని ఇలా రిమూవ్ చేస్తున్నాను. మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. సో ఇట్లా మనం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత డబుల్ స్టిచ్ వేసుకుంటానని చెప్పాను కదా, డబుల్ స్టిచ్ కూడా పక్కా వేసుకోవాలి, ఎందుకంటే కుట్లు పిక్కలకుండా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ నాకు చాలా ఎక్స్ట్రా అనిపించింది, అందుకే కట్ చేసుకున్నాను. ఇలా చూడండి ఫ్రిల్స్ ఎంత నీట్గా వచ్చాయో. తర్వాత సైడ్స్ వచ్చేసి మనం జాయిన్ చేసుకోవాలి. అలా 2 పార్ట్స్కి జాయిన్ చేసుకున్నాం కదా బాటమ్ అండ్ బాడీ పార్ట్. తర్వాత హ్యాండ్స్ నుండి మనం లైనింగ్ క్లాత్ సపరేట్ అండ్ మెయిన్ క్లాత్ సపరేట్ జాయిన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు లైనింగ్ క్లాత్ కూడా ఎక్కువ తీసుకుంటే 2 కలిపి జాయిన్ చేసుకోవచ్చు, లేదు తక్కువ తీసుకుంటేమో సపరేట్ జాయిన్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేర్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా మెయిన్ క్లాత్ అనేది. నేను కొంచెం లైనింగ్ క్లాత్ ఎక్కువనే తీసుకున్నాను కాబట్టి 2 కలిపి జాయిన్ చేసుకున్నాను. చూడండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోవాలి దీనికి కూడా.
నేను అంటే నెక్స్ట్ స్టిచ్ వేస్తాం కదా, సో నెక్స్ట్ స్టిచ్ వేసినప్పుడు ఏం చేస్తానంటే ఇది మొత్తం ఫోల్డింగ్ చేసేస్తాను అన్నమాట. అలా చేస్తే సైడ్స్ అనేది పోగులు బయటికి రాకుండా ఉంటుంది అంతే. అండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో మన డ్రెస్ అనేది, ఫుల్ ఫ్లేయర్. నాకైతే అంటే లైక్ కంప్లీట్ జార్జెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి బ్యాగ్, నేను చెప్పాను కదా జిగ్జాగ్ థ్రెడ్స్ అనేది, ఇలా నేను దానికి ఆల్రెడీ టై చేసేసాను. అండ్ చూడండి డ్రెస్ అనేది ఎంత బాగుందో, ఎంత ఫుల్ ఫ్లేర్డ్ వచ్చేసిందో. అంటే మీకు చూపిస్తే అలా అర్థం కాలేదని నేను ఇలా చేసుకొని మీకు చూపిస్తున్నాను. సో చూడండి ఎంత ఫ్లేర్ వచ్చేసిందో, ఫ్రిల్స్ కూడా ఎంత నీట్గా వచ్చింది. ఎందుకంటే జార్జెట్ కదా, సో మంచిగా సాఫ్ట్ జార్జెట్ కాబట్టి మంచిగా వచ్చింది. ఇలా థ్రెడ్స్, ఇలా జిగ్జాగ్ థ్రెడ్స్ ఇచ్చేసాను. మంచిగా స్వీట్ హార్ట్ నెక్, ఫ్లేర్ అనేది చాలా బాగా వచ్చేసింది. ఫ్రిల్స్ నేను చెప్పాను కదా ప్లెయిన్ వచ్చేసి, అంటే ఫ్రిల్స్ అనేది బ్యాక్ ఇచ్చేసాను, కొంచెం వర్క్ ఫ్రిల్స్ అనేది నేను ఫ్రంట్ ఇచ్చేసాను. చూడండి నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. నేను చాలా ఫొటోస్ కూడా దిగేసాను, మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమవుతుంది. సో ఇంతకుముందు నేను ఒక వైట్ ఫ్రాక్ వేర్ చేసాను కదా, ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా మీరు చెక్ చేయండి. సో చూడండి ఎంత ఫ్లేర్ వచ్చేసిందో. నాకు ఇంట్లో కొంచెం క్లియర్గా కనిపించలేదు అనిపించింది డ్రెస్, అందుకే నేను పైకి వచ్చేసి ఇలా వీడియో అనేది తీసాను. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. చూడండి ఎంత ఫ్లేర్ వచ్చిందో, కంప్లీట్ శారీ ఫ్లేర్ అన్నమాట. సో చూడండి ఎంత బాగుందో, శారీతో ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ కుట్టుకోవచ్చు. సో చూడండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నిక్కీ న్యూ.